ఇప్పుడు ట్రిబుల్ వన్ జీవో అంశానికి వచ్చినప్పుడు ట్రిబుల్ వన్ జీవోలో ఫామ్ హౌస్లు కట్టుకుంది ఎవరు? దాని మీద డ్రోన్ ఎగిరేసిందని చెప్పేసి అని జైలుకి పంపించింది ఎవరు? అది కూడా పెద్ద ఇష్యూ అయింది అప్పుడు. అవును. అంటే ట్రిబుల్ వన్ జీవోలో కట్టుకోవచ్చునా? ఆయన అప్పుడు మున్సిపల్ శాఖ మంత్రి. అవును. అవునా? పర్మిషన్ ఇచ్చిండండి. అంటే రూల్స్ను అగెన్స్ట్గా ఫాలో అయ్యేది మీరే. దాని గురించి ప్రశ్నించిన పాపానికి జైలుకి కూడా పంపిస్తారు. అవునా? అలా మీరు ఇవన్నీ అవినీతుల గురించి మాట్లాడుతుంటే దయ్యాలు వేదాలు బోలించినట్టుగా ఉంది. ఈ పరిస్థితి ఏంటంటే బాగా నిత్యం ఏదో ఒకటి అంటే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత అభివృద్ధి కార్యక్రమాలు ఏవైతే చేసుకుంటూ పోతున్నారు, ప్రజాపాలన తీసుకొని పోతున్నారు ముందు, ప్రజలు కూడా ఆశీర్వదిస్తారు. ప్రజలు ఆశీర్వదిస్తేనే అధికారంలోకి వచ్చినాం. ఆ తర్వాత ప్రజలకు అనుకూలంగా చేసుకుంటూ పోతూనే ఉన్నాం. అయితే ఈరోజు ప్రజాపాలనలో ప్రజలు నిజంగానే మేము ఏం చేయకపోతే, మేము అవినీతి పరులం అయితే మాకు రిజల్ట్ అనేది ఇచ్చేది కాదు. ఓటు పరంగా మాకు చెప్పేవాళ్ళు చెప్పేవాళ్ళు కాదు. ఎందుకంటే ప్రజలకు తెలుసు కదా ఎవరు దొంగలు ఎవరు దొరలు అని. అన్నప్పుడు అది ఖచ్చితంగా ప్రజా తీర్పు, ఏదైనా సరే రాజకీయంగా ఏదైనా ఉంటే ప్రజా తీర్పుతోనే ఉంటుంది. ఇప్పుడు ప్రజా తీర్పు ప్రజలందరూ కూడా కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టిండ్రు. ఇప్పుడు మళ్ళీ ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన 2.5 సంవత్సరాలు ఉన్న వచ్చిన ఎలక్షన్స్లు అన్నింటినీ కూడా కాంగ్రెస్ పార్టీకే పట్టం కట్టుకుంటూ ముందుకు వస్తున్నారు. ఇప్పుడు వీళ్ళ దాంట్లో ఎట్లయిందంటే ఈ 39 మంది ఎమ్మెల్యేలు 10 మందిని పక్కకి తీసి పెడితే సరే వాళ్ళు మనసు మారి ప్రభుత్వం మంచి పనులు చేస్తుంది కదా అని చెప్పేసి అని ఆ పార్టీలనే ఉంటూ మాకు సపోర్ట్ చేస్తున్నారు ప్రభుత్వానికి. ఇది పరిస్థితి. దాంట్లో వాళ్ళు ఎట్లా తయారైపోయిందంటే కిష్కింద కండలాగా తయారైపోయింది. మొత్తం తాను జరిగినది వనమంతా చేసిన అన్నట్టుగా అసెంబ్లీలో ఒక అంశాల మీద చర్చలు జరుగుతుంటే వీళ్ళు లొల్లి పెట్టడం వీళ్ళ పని. ఇంకోటి ప్రధానమైన ప్రతిపక్ష నాయకుడు ₹1,00,00,000 చిల్లర జీతం తీసుకున్న వ్యక్తి, 1,06,00,000 తీసుకున్న వ్యక్తి అసెంబ్లీకి రాకపోవడం ఏంది? అంటే ఏంది అంటే దళితుడు స్పీకర్గా ఉండడని ఆ రోజు దళితుడు ప్రతిపక్ష నాయకుడిగా ఉంటే ఆ ప్రతిపక్ష హోదానే లేకుండా చేసిన మహానుభావులు కొంతమందిని తీసుకొని కాంగ్రెస్ పార్టీ ఒక నేషనల్ పార్టీ మా దాంట్లో విలీనం అయిపోయిందని చెప్పేసి అని కాంగ్రెస్ పార్టీ గెలిచిన వాళ్ళకి మంత్రి పదవులు ఇచ్చి, తెలుగుదేశం పార్టీలో గెలిచిన వాళ్ళకి మంత్రి పదవులు ఇచ్చి ప్రభుత్వాలు నడిపి నీతి వాక్యాలు చెప్తూ మా పార్టీలు మారితే ఈ రకంగా అవుతుందని చెప్పేసి అని రకరకాలుగా మాట్లాడుతున్న వాళ్ళు ఏ రకంగా ప్రజలు దీన్ని జీర్ణించుకోగలుగుతారు? ఏ రకంగా ప్రజలు దీన్ని వెల్కమ్ చెప్పగలుగుతారు? ప్రజలు ఇప్పుడు మనం శుద్ధపూసలం అయితే బాగుంటుండే. ఈ మనం చేసిందే కా పని మొత్తం స్టార్ట్ అయిన కానీ తెలంగాణ గవర్నమెంట్ ఆ రోజు నిండుగా ఉన్న సభ 63 సీట్లు వచ్చినాయి. బ్రహ్మాండంగా ఇబ్బంది లేకుండా గవర్నమెంట్ నడుస్తుంది తెలుగుదేశం పార్టీ ఉన్నప్పుడు. తెలుగుదేశం పార్టీ కూడా 19 ఉన్నాయి కదా అప్పుడు సీట్లు. వాళ్ళని తీసుకుపోయి దాని ముందు ఆ దుకాణాన్ని ఖాళీ చేయాలని చెప్పేసి ఆ కుట్రతో చేసి శ్రీనివాస్ యాదవ్ గారికి మంత్రి పదవి ఇస్తే చేస్తారు. తర్వాత అందరిని కలుపుకుంటే దాన్ని ఖాళీ చేసి ఆ తర్వాత నెక్స్ట్ కాంగ్రెస్ పార్టీ అప్పుడు ఏమనలే, జానన్నను బుధాల మీదకి ఎత్తుకురు, జానారెడ్డి ధర్మాత్ముడు అని చెప్పేసి మాట్లాడు, మా జానన్న ధర్మాత్ముడు అని చెప్పుకుంటూ మాట్లాడి జరిగిన సంఘటనలు. ఆ తర్వాత రెండోసారి ప్రతిపక్ష నాయకుడు ఎవరు అప్పుడు? బట్టి విక్రమార్కను వీక్ చేయాలని అతని యొక్క సిఎల్పి లీడర్ను ఉండడానికి లేదని చెప్పేసి అని చేసేటట్టుగా మొత్తం తగ్గించి పడేసి ఎంఐఎంలను ఎల్పి లీడర్లుగా చేసుకుని అసెంబ్లీలో బలమైన ప్రతిపక్షంగా తయారు చేసి పెట్టినారు కదా ఆ రోజు. అవునా కాదు? అంటే ఇవన్నీ చూస్తుంటే ఏమనిపిస్తుంది అంటే దళితులకు పెద్దపీట వేసిన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పూర్తిగా నిర్వీర్యం చేసి పూర్తిగా బదలాం చేసి అసలు అసెంబ్లీ అనేది నడవద్దు, నిత్యం లొల్లే. దాని మీద సమగ్రమైన విచారణ జరగనిస్తున్నారు వీళ్ళు. ఇప్పుడు వాస్తవానికి కళ్ళకు కట్టినట్టుగా కాళేశ్వరం కూలిపోయిన సంగతి అందరికీ తెలుసు. అది దానికి ఏమంటారు బాంబులు ఎవరు నక్సలైట్ బాంబులు వేసినండి అని ఆ టైంలో గవర్నమెంట్ ఎవరిది? మీదే కదా. 3 నెలలు 4 నెలలు 5 నెలలు ఉండే కదా. మరి అప్పుడు విచారణ వేసి అది చేయొచ్చు కదా, శిక్షను ఖచ్చితంగా శిక్షించవచ్చు కదా. ఆ రోజుల్లో మీరే అధికారంలో ఉంటుంది. అంటే తప్పించుకోవడానికి మళ్ళీ ప్రజల లోపల మళ్ళీ మా ముఖం కరెక్ట్గా ఉన్నామని చెప్పేసి అని చెప్పుకోవడానికి ఇన్ని వేశారు.
మరి ఇప్పుడు 111లో జీవోలో పరిధిలో మరి రాఘవ కన్స్ట్రక్షన్ చేసినటువంటి, ఎందుకంటే ఆల్రెడీ దాని మీద వీళ్ళు ఒక కొంత సెర్చ్ చేశారు, దానికి సంబంధించినటువంటి లోటుపాట్లన్నీ కూడా మా దగ్గర ఆధారాలు నేను ఏమంటున్నాను, 111 జీవోలో అవి జరుగుతున్న అన్యాయంగా అక్రమంగా ఏమైనా జరుగుతుంటే ప్రజలు ఎవరు కూడా కళ్ళు మూసుకునే, ప్రభుత్వాలు కూడా ఏం కళ్ళు మూసుకునే లేవు. సెంట్రల్ గవర్నమెంట్ కూడా ఉంది. అన్యాయం జరుగుతున్నప్పుడు మనం చూసుకుంటూ కూర్చుంటారా, పోయి కంప్లీట్ కోర్టులో ఏంటి కేసు 111 జీవోని అతిక్రమించి చేసిండ్రని, 111 తీసేసినామని చెప్పేసి మీరే అసెంబ్లీలో పాస్ చేస్తారు కదా బిల్లు. 111 జీవోను పాస్ చేసిన మహానుభావులు మీరే కదా, దాన్ని లేదు అని చెప్పేసి అని మళ్ళీ ఇప్పుడు 111 జీవో ఎట్టొచ్చే మళ్ళీ రావా కన్స్ట్రక్షన్ చేసిందని చెప్పి చెప్తున్నారు. అది నిజంగానే అక్రమ మైనింగ్ చేసి అక్రమంగా ఇది చేస్తుంటే వెళ్ళండి, కోర్టుకు వెళ్ళండి, దాని మీద చేయండి, సవాల్ చేయండి, శిక్షించండి ఖచ్చితంగా. ప్రభుత్వాలు ఎందుకు తప్పు చేసినప్పుడు ఎవరైనా కూడా తలదించాల్సిందే కదా. 111 జీవోని ఎత్తేసింది మీరే కదా, దాంట్లో అసెంబ్లీలో పెట్టి మాట్లాడింది. వద్దే అక్కర్లేదని చెప్పేసి అని వేలాది ఎకరాల భూములు మీరు కొని 111 జీవో ఎత్తేసారు. వేలాది ఎకరాల భూములు కొన్ని వేల ఎకరాలు కొన్నారు. వీళ్ళైతే మొత్తం తీసే మొత్తం బినామీల పేర్లతో ఉంటాయి మొత్తం భూములన్నీ, అవునా కాదు? కానీ అక్కడ కొన్ని గ్రీన్ఫీల్డ్ సంస్థలు, కొన్ని ప్రైవేట్ సంస్థలు, ఎందుకంటే ఇది సుప్రీంకోర్టు దాకా దీన్ని తీసేసే హక్కు రాష్ట్ర ప్రభుత్వాలకు లేదు. అది ఎందుకు అసలు మన గండిపేటను ఎందుకు తీసుకొచ్చారు, ఆ 111 జీవో ఎందుకు పెట్టారాడా అని చెప్పేసి కనుక వీళ్ళ గురించి చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. ఈరోజు మనం ఇంత అష్టకష్టాలు పడవలసిన పరిస్థితి ఎందుకు వచ్చింది? ఒకవేళ కాంగ్రెస్ గవర్నమెంట్ రాకున్నా ఈసారి టీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చి ఉన్నా ఈ అవస్థలు ఉండేటి అంటారా? పక్కా మేనేజ్ చేస్తాం. మేనేజ్ చేసి అంటే అప్పుడు మేము ఉచిత కరెంటు ఇచ్చినప్పుడు మాట చెప్తున్నాను. ఇప్పుడు కేసీఆర్ ఒక మాట మాట్లాడతాడు, అప్పు చేసి పప్పుకుడు తిందాంరా స్వామి అని చెప్తాడు ఆయన. అర్థమైంది, అప్పు చేసడం తప్పు కాదు, అమెరికా కూడా చేసింది, అన్ని దేశాలు చేసినా మనం కూడా చేసే తప్పేంటి, పప్పుకూడు తిందాం. కానీ పాపం పప్పుకూడు ప్రజలకు ఎట్లే వాళ్ళు తిన్నారు, పప్పుకూడు ప్రజలకు పెట్టలేదు వాళ్ళు పప్పుకూడు. అయితే నేనేమంటా కరెంటు ఉచితంగా ఇస్తున్నాం అంటుండే, ఒప్పుకుంటుండే కరెంటు ఉచితంగా ఇస్తున్నాం అని చెప్పాను. కానీ ఎంత రేటు పెట్టి తనని కొన్నారు? అంత రేటు పెట్టి ఉచితం ఇవ్వమని చెప్పారా? అంటే నీ ఇష్టం వచ్చినట్టు నీ లాభాల కోసం ఇష్టం వచ్చినట్టు వడ్డీకి 11 రూపాయలకు 12 రూపాయలకు అధిక వడ్డీకి తీసుకొచ్చుకోవాల్సిన కారణం ఏం పట్టింది? ఏమైనా కోసం చేయాల్సిన అవసరం ఇప్పుడు మేము అడిగినామా? అరే మాకు ఇంత వడ్డీని తీసుకొచ్చి పెట్టారా మాకు అని చెప్పేసి అని అడిగినరా ప్రజలు మిమ్మల్ని? ఇప్పుడు ప్రజలు ఏమంటారు, సుభిక్షంగా కరెంట్ అందియమని అంటారు, మాకు 24 గంటలు ఉచితంగానే పెట్టండి అని ఎవడన్నా అంటారా? కానీ మీరు దాన్ని ఆ రకంగా తయారు చేసి అధిక వడ్డీలకు తీసుకొచ్చి దాన్ని అప్పులు కట్టకుండా ఆగమాగం చేసి పడేసిండ్రు. ఏ పథకంలోనైనా కూడా మొత్తం అంత ఆగమాగం లెక్కనే చేసి పడేసి 8.5 లక్షల కోట్ల రూపాయలకు అప్పు తీసుకొచ్చి పెట్టారు. ఈరోజు వడ్డీలు చూస్తారు కళ్ళతో, మీరే కాదు ఎవడొచ్చినా కూడా కట్టాల్సింది. ముఖ్యమంత్రి గారు చెప్పారు దాదాపుగా ఎవరైనా కట్టాల్సిందే. 27 నెలల్లో 3,40,000 ప్రతి నెల కన్నా 18,000 కోట్ల రూపాయలు వస్తాయి. 18,500 కోట్లు వస్తాయి అన్నప్పుడు దాంట్లో నీకు సగానికి సగం దీనిలోకే వెళ్ళిపోయాయి కదా. ఉద్యోగాలు జీతాలు వెళ్ళిపోయిన తర్వాత 6,000-7,000 కోట్ల రూపాయలు వడ్డీలకే పోయా. మొత్తం 13,000 కోట్ల రూపాయలు మొత్తం దీనికి వెళ్ళిపోయిన తర్వాత మిగిలింది ఎంత ఉంటుంది అన్న? అయినా సరే నెట్టుకుంటా నొట్టుకుంటున్నాం దీన్ని ప్రజాపాలన తీసుకుంటే మీరు అమలుపరిచిన సంక్షేమ పథకాలను అమలుపరుస్తూనే ప్రజల యొక్క దానికోసం పాలన చేసుకుంటూ ముందుకు సాగుతున్నాం. కానీ ఇంత ఎందుకు చేశారంటున్నారు? 27 నెలల్లోనే 3 లక్షల దాని వడ్డీలు కట్టడానికి మరి వచ్చే ఆదాయం తెలంగాణ జరుగుతుంది. ఇది కేసీఆర్ ఏం చేశాడంటే నెలకు జీతాలు బరాబర్ ఇచ్చిన పరిస్థితి లేకుండే, కరెక్ట్ టయానికి రావాలి, మళ్ళీ ప్రజాపాలన జరగాలి. ఇంకోటి కొత్త రేషన్ కార్డ్స్ ఇచ్చినాం, రేషన్ ఇస్తున్నాం, ఇవన్నీ జరుగుతున్నాయి. ఎట్లా జరుగుతున్నాయి ఇవన్నీ? వాస్తవానికి కేసీఆర్ చేసిన వ్యవహారం ప్రకారం చూస్తే గవర్నమెంట్ నడవదండి. ఇంకా అంటే కేసీఆర్ ఆలోచన కూడా అదే. ఇంకా ఎవడన్నా కానీ కొత్తోడు వస్తే వాడు నెత్తి బిక్కొని పోవాల్సిందే తప్ప కానీ వేరేది లేదనే వాతావరణం దీన్ని క్రియేట్ చేసిండు. దానికి కేసీఆర్ గారే స్పష్టంగా చెప్పింది, అప్పు చేసి పప్పు కుడి తినాలి. పప్పు కుడి తిన్నది మీరు, కానీ మేము కాదు. ఇంకొకటి నేను సూటిగా అడుగుతున్నా, నేను తెలంగాణ ఉద్యమంలో ఉన్న కేసీఆర్ గారిని బట్టి ఆ రోజు వాళ్ళ పరిస్థితి ఏంది, ఈరోజు వాళ్ళ పరిస్థితి ఏంది?
ఆ రోజు ఇలా ఫామ్ హౌస్లు లేవు, ఎవరికి లేవు ఫామ్ హౌస్, భూమి కూడా లేదు. అసలు మీటింగ్లు పెట్టాలంటే డబ్బుల కోసం వెతికిన కేసీఆర్. ఇంకోటి ఇదే కేటీఆర్, ఇదే కవితమ్మ అమెరికాలో ఉన్నారు వీళ్ళు. అక్కడ అమెరికాలో ఏం చేస్తున్నాడు కేటీఆర్? ఆయన ఉద్యోగం చేస్తున్నాడు, ఆయన బిడ్డ ఏదో వ్యాపారం చేస్తుంది అక్కడ, కవిత గారు. కవిత గారు. వాడు ఆయన క్లియర్గా చెప్పిన ఉద్యమ సమయంలో ఇద్దరు అక్కడ ఆగి అక్కడనే ఉంటారు, వాళ్ళు రానే రారికి మొత్తం నేను నా భార్యని తెలంగాణ కోసం కొట్లాడతాం, ఇంత పావుసేరు బియ్యం కొట్టుకుంటే తెలంగాణ కోసం కొట్లాడి నేను ముఖ్యమంత్రిని గాను దీనికి దళితులు ముఖ్యమంత్రి చేస్తానని చెప్పేసి తన బ్రహ్మాండంగా చెప్పిండు ఆయన. అవునా కదా? ఇక రాజకీయంగా ఎందుకంటే పార్లమెంటరీ విధానంలో ఉద్యమం నడుస్తుంది, ఒకవైపు ఉద్యమం రాజకీయాన్ని మిలగలుపుతూ మూవ్మెంట్ చేయడం జరిగింది, సభలు పెట్టడం ఇవన్నీ జరిగినాయి. దీంట్లో ఏమైంది, అధికారం అనేది పవర్ఫుల్ కదా, కనుక దిగిండ్రు అమెరికా నుంచి కిందికి. మొత్తం ఎందుకంటే మామ ఇంకా అల్లుడు ఉన్నాడు కదా హరీశ్రావు, ఆయన ఆల్రెడీగా మంత్రి అవుతున్నాడు, మా ఎమ్మెల్యే కాకుండా నేను మంత్రి అయ్యిండు, అంత రాజకీయంగా ముందుకు పోతుండ్రు. మరి మేము వెనకబడిపోయినాం, అమెరికాలో మేము మా ఆయన మస్తు చెప్తాడు కానీ కాదని చెప్పేసి ఆయన రంగంలోకి వచ్చిర్రు. మొత్తం వ్యవస్థనంతా పూర్తి ఆనాలు వీరే చూసుకున్నారు, కోట్ల రూపాయలు దండుకున్నారు. ఇదే నేరల విషయంలో ఇదే ఇసుక మాఫియా, దళితులను మొత్తం కిడ్నీలు పోయేటట్టు కొట్టి పరిస్థితి, దిక్కులేని దివాలేని పరిస్థితి చేసినారు. అందుకొరకు ఖచ్చితంగా నేరాలు ఘోరాలు ఇక్కడ కూడా తాగవు, ఖచ్చితంగా అన్నిటి మీద విచారణ జరుగుతుంది. సో రాఘవ కన్స్ట్రక్షన్ మీద కూడా విచారణ చేపడతారు ఖచ్చితంగా. తప్పు జరిగితే ఇది ఎందుకు చేయమండి, నాకు అర్థం కాదు. నథింగ్ క్లియర్ కట్ గా మేము అది బిడు అదేదో మూసి పెట్టుకుని దుప్పటి మూసి చేసేది కాదు కదా, బహిరంగంగానే కదా జరిగేది, ఓపెన్ సీక్రెట్ కదా అది, దాంట్లో ఏముంది పెద్దగా. కనుక మీరు అన్నట్టుగానే అది తప్పిదం ఉంటే ఖచ్చితంగా ఎవరైనా శిక్షించాల్సిందే. అందులో ఎవరికేమి అతిథులు కాదు ఇది ఇందులో అని చెప్పేసి అని విజ్ఞప్తి చేస్తున్నా. కానీ దీని అడ్డం పెట్టుకొని వచ్చి మీరు లొల్లి పెట్టి అసెంబ్లీని సక్రమంగా సజావుగా జరిగే సంగతి అది ఒక ఎత్తు. అయితే హావభావాలు ఏంటండి బాబు, ఇప్పుడు సరే పార్టీ మారిన లిస్టులో దానం నాగేందర్ కూడా ఉన్నాడు, అవునా? ఆయనను చూసి నువ్వు కాలుస్తారని పెట్టు చూద్దాం. దానం నాగేందర్ గారు మాట్లాడుతుంటే నీ జబ్బరిట్లని కాలుస్తానని చెప్పేసి అని అనే దమ్ముందా? వాడు అన్ని అసెంబ్లీలో పట్టుకొని కొడతాడు. ఎవరు? దానం. ఇది దళితుడు కదా. నీకు ఏ స్థాయిలోనైనా వివక్షత ఉంది, రాష్ట్రపతికి వివక్షత లేదా? గతంలో ఇప్పుడు ముర్ము గారే కానీ, ఆ తర్వాత గతంలో ఉన్న రామనాథ్ కోవింద్ గారు కానీ దేవాలయాలకు పోకుండా కడపక్కడ అడిగిపోయింది లేదా? ఆ తర్వాత ఈరోజు ఐఏఎస్లకు అంటరందరం లేదా, ఐపీఎస్లకు లేదా? అంటే అన్న అది ఏ రూపంలో ఉంటుంది అంటే నేను చెప్తా చూడండి, దీంట్లో ఎస్సీ ఎస్టీ అట్రాసిటీస్ అవమానకరాలు ఎట్లుంటుంది అంటే కాలిట కూర్చొని అతడు ఎవరైనా మాట్లాడుతుంటే ఇట్లా సైగ చేస్తే సార్ చూస్తున్నావాడు ఎట్లా మాట్లాడుతుండని, కాలి సైగే కళ్ళతోన సైగ చేస్తే కూడా అవమానపరిచినట్టే. కుర్చీలో కూర్చుంటే కూడా సైగ చేస్తే అవమానపరిచినట్టే. నీళ్ళు తెల్ల బట్టలు వేసుకుంటే కిందికి ఒకసారి చూసి అని వాళ్ళ పక్కన మిత్రుడికి ఇట్లా సైగ చేసాడు అనుకో, ఎగో వీడు చూసినావు ఎట్లున్నది చెప్పేసి అని అవమానపరిచినట్టే. ఇది అట్రాసిటీలో వస్తుంది అంటే అవమానకరం. అది అతన్ని చూసి వెక్కిలించి నవ్వినా నవ్వినా ఇది ఈరోజు కడియం శ్రీహరి గారు మాట్లాడుతుంటే దొంగ